హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్ 840G1 మోడల్. ఇది ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చేసి స్పీకర్ ఇష్యూ అండి. సో ఈ స్పీకర్ రిమూవ్ చేసి మళ్ళీ కొత్త స్పీకర్ ఇన్సర్ట్ చేయాలి. సో దానికి వచ్చేసి మనం ఇప్పుడు టోటల్గా ల్యాప్టాప్ ఫ్రేమ్ తీసేయాలి, హార్డ్ డిస్క్ తీయాలి, సో బ్యాటరీ తీయాలి, దాంతోపాటు టోటల్గా బోర్డుతో సహా తీసి మనం కొత్త స్పీకర్ని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రిమూవ్ చేసింది అయితే బ్యాటరీ. సో ఇప్పుడు ఫ్రేమ్కి ఉన్న స్క్రూస్ మొత్తం తీస్తున్నాము. ఇది వచ్చేసి టోటల్గా స్క్రూస్ సైడ్ టోటల్గా ఉంటాయి ఫ్రేమ్కి. అలాగే బోర్డుతోటి కలుపుకొని కూడా స్క్రూస్ ఉన్నాయి మనకి. సో మనకు ఇందులో వచ్చేసి స్క్రూస్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని స్టార్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి ఎల్ఎంకి స్క్రూ టైప్ ఉంటాయి కదండి. సో ఆ స్క్రూస్ ఉన్నాయి కొన్ని. ఇది కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకు i5 4th జనరేషన్ ఉందండి. సో 8GB ర్యాము, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ తోటి ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 స్క్రూస్ ఉంటాయండి ఇలా సేమ్. ఈ స్క్రూస్ అన్నీ తీసాం కదా. సో ఇప్పుడు మనకు మౌస్ ప్యాడ్ ఉంటుంది కదండి ల్యాప్టాప్, ఆ మౌస్ ప్యాడ్ స్క్రూస్ కూడా తీయాలి. ఇప్పుడు మనం తీసేది హార్డ్ డిస్క్. సో ఇది ఫ్రేమ్కి అటాచ్ అయి ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇవి ర్యామ్స్ అండి, 4+4 టోటల్ 8GB ర్యామ్. సో ఇవి వచ్చేసి బోర్డుకి అటాచ్ అయి ఉందండి, ఫ్రేమ్ తోటి కలిపి బోర్డుకి అటాచ్ అయి ఉంది. సో మనము ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క స్క్రూ చూసుకున్న తర్వాతనే తీయాలి. ఒకవేళ ఎక్కడైనా మనకు స్క్రూస్ ఉన్నాయి అనుకోండి, మనం ఫ్రేమ్ను గట్టిగా లాగితే ఫ్రేమ్ విరిగిపోతుంది. సో నేను ఇక్కడ మౌస్ ప్యాడ్ స్క్రూస్ తీయలేదు. సో ఇప్పుడు మౌస్ ప్యాడ్ స్క్రూస్ తీస్తున్నాను. అవి ఆల్మోస్ట్ ఒక 6-7 స్క్రూస్ ఉన్నాయి. సో ఇది ఫ్రేమ్. ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్యాన్ తీయాలి.
సో నేను ఇప్పుడు బోర్డు తీయకుండా స్పీకర్ తీద్దామని చెప్పి ట్రై చేశాను. సో అవ్వలేదు. ఇది వచ్చేసి ఫ్యాన్ తీసేస్తున్నాను ఇప్పుడు. నేను వచ్చేసి బోర్డు లూజ్ చేసుకొని స్పీకర్ వచ్చేసి తీద్దామని ట్రై చేస్తున్నాను. సో కొంచెం తీసే టైంలో బోర్డును మనం కొంచెమే లేపాలి. ఎక్కువ లేపాము అంటే ఇరిగిపోయిద్ది. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డు కేబుల్ వచ్చేసి ఈ బోర్డుకి అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ కేబుల్ వచ్చేసి డిస్ప్లే కేబుల్. సో బోర్డు రావట్లేదండి. సో ఎందుకు అంటే కీబోర్డుకు అటాచ్ అయ్యి ఉంది కాబట్టి రాలేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, అక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి. ఆ 2 స్క్రూస్ తీస్తే మనకు డైరెక్ట్గా స్పీకర్ బయటకు వచ్చేస్తుంది. సో మనం బోర్డు తీయాల్సిన పని లేదు. బోర్డు తీయాలి అంటే మళ్ళీ కీబోర్డు తీయాలి, బ్యాక్ సైడ్ నుంచి కీబోర్డు తీసేసి బోర్డు తీయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను బోర్డు తీయకుండానే కొంచెం బోర్డును లేపేసి కొంచెం బోర్డుని లేపి స్పీకర్ని తీస్తున్నాను. మీకు కన్వీనియంట్ ఉంటే మాత్రం కీబోర్డ్ తీసేసి అప్పుడు బోర్డు తీసేసి స్పీకర్ తీయండి. లేదు చెయ్యగలను అనుకుంటే మాత్రం మీరు స్పీకర్ డైరెక్ట్గా తీసేయచ్చు బోర్డుని టచ్ చేయకుండా. సో ఇది వచ్చేసి చాలా రిస్కీ ప్రాసెస్ అండి. మనం కొంచెం అటు ఇటు బోర్డు గట్టిగా లేపినా బోర్డు డ్యామేజ్ అవుతుంది. అలాగే వైఫై కేబుల్ ఉంటుంది కదండి, సో అది డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను స్పీకర్ అటాచ్ అయి ఉన్న స్క్రూస్ తీస్తున్నాను. సో అది తీసాను వన్ సైడ్. సో ఇంకో సైడ్ ఉంది చూడండి, ఇక్కడ తీస్తున్నాను ఇంకో సైడ్. సో 2 సైడ్ తీసేసాను. ఇప్పుడు స్పీకర్ను బయటికి లాగాను, వచ్చేసింది. రైట్, ఇది స్పీకర్ వచ్చేసి డ్యామేజ్ అయింది. సో కొత్త స్పీకర్ సేమ్ యాజ్ టీజ్గా ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ యాజ్ టీజ్గా స్క్రూస్ కూడా ఫిట్టింగ్ చేస్తున్నాను. సో స్క్రూస్ మాత్రం మనము కేర్ఫుల్గా ఫిక్స్ చేసుకోవాలండి. చిన్న స్క్రూ దగ్గర పెద్ద స్క్రూ, పెద్ద స్క్రూ దగ్గర చిన్న స్క్రూ వేసాము అంటే బోర్డు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం టైట్ చేసే టైంలోనే చూసుకోవాలి ఆ స్క్రూ సెట్ అవుతుందా లేదా అనేది. సో నేను అది ఎందుకు చెక్ చేస్తున్నాను అంటే, ఇది వచ్చేసి ప్రాసెసర్ కూలింగ్ యూనిట్ అండి. ఇది వచ్చేసి ఫ్యాను. సో మన బోర్డు హీట్ చేయకుండా బయటకి ఎగ్జాస్ట్ చేస్తుంది హీట్ని.
సేమ్ యాస్టీస్గా ఇప్పుడు మళ్ళీ ఏమేమైతే స్క్రూస్ ఉన్నాయో ఆ స్క్రూస్ అన్నీ ఫిట్టింగ్ చేసేసుకోవాలి. సో ఫ్రేమ్ ఫిక్స్ చేసేస్తున్నాను. మళ్ళీ మనమైతే ఎన్ని స్క్రూస్ తీసామో అన్ని స్క్రూస్ యాస్టీస్గా ఫిక్స్ చేసుకోవాల్సింది. సో ఇది వచ్చేసి టచ్ ప్యాడ్కి మనము తీసిన స్క్రూస్ ఫిట్ చేస్తున్నాం. మౌస్ ప్యాడ్ ఉంటుంది కానీ ల్యాప్టాప్ ఆ స్క్రూస్ ఫిట్ చేస్తున్నాం. మీకు ఎలాంటి స్పేస్ కావాలి అన్నా లేదు ల్యాప్టాప్స్ కావాలన్నా ఏదన్నా ఇష్యూస్ ఉన్నా సో మాకు కామెంట్ చేయండి. స్క్రూస్ ఫిట్టింగ్ చేసుకుంటప్పుడు మాత్రం 1కి 2 సార్లు మనం స్క్రూ అక్కడ థ్రెడ్డింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం బోర్డ్ ఇష్యూ వస్తుంది. ఇది వచ్చేసి మళ్ళీ సేమ్ యాస్టీస్గా మనం తీసిన హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, సో హార్డ్ డిస్క్ను ఫిక్స్ చేసేస్తున్నాను. సో సేమ్ యాస్టీస్గా బ్యాటరీని ఫిక్స్ చేసేస్తున్నానండి. సో బ్యాటరీ వచ్చేసి మనకు పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ చూసుకొని పెట్టేసేయాలి.